ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను ఒక అద్భుతమైన ఫోన్ తీసుకొచ్చాను. దీని స్పెసిఫికేషన్స్ వింటే మీ చెవులు నిక్కబొడుచుకుంటాయి. ధర వింటే మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. మీరు ఏమనుకుంటున్నారు అంటే 140 గ్రూప్ బ్యాటరీ, బటర్ లాంటి డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ జనరేషన్ ప్రాసెసర్, ఈ 3 ప్రత్యేకతలు ఒకే ఫోన్లో కలిసి వస్తాయా? అవును, మీరు సరిగ్గా విన్నారు. పోకో 7 మార్కెట్లోకి వచ్చేసింది. ఇంకా ఈరోజు అన్బాక్సింగ్ మాత్రమే కాదు. మనం ఈ ఫోన్ను బుక్ నుండి తీసిన వెంటనే నేరుగా రియల్ టెస్ట్‌లో వేస్తాం. కెమెరా వాడ్లో గేమింగ్ అయినా లేదా దీని ఛార్జింగ్ స్పీడ్ అయినా ఏదైనా సరే, ముందుగా మనం ఏమి చూస్తామంటే ప్యాకేజింగ్ ఓపెన్ చేసిన వెంటనే మన హీరో కనిపిస్తాడు. దాని కింద 33 వాట్ సూపర్ ఛార్జర్ ఉంటుంది. ఇది ఈ మధ్య బ్రాండ్లు ఇవ్వడం మానేశారు. కానీ ఇక్కడ మంచి పని చేశారు. ప్యాక్లో వైట్ కేస్ కూడా ఉంది. అంటే కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు కేస్ వేరుగా కొనాల్సిన టెన్షన్ లేదు. నేరుగా బుక్ తీసి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇది చిన్న విషయం అనిపించొచ్చు కానీ ఫోన్ను చేతిలో పట్టుకున్న వెంటనే గమనించే మొదటి విషయం దాని డిజైన్. వెనక వైపు గ్లోసీ ఫినిష్ ఉంది. ప్రత్యేకంగా నా దగ్గర ఉన్న ఈ క్రోమ్ సిల్వర్ వేరియంట్. ఇది ప్రీమియంగా అనిపిస్తుంది, సందేహమే లేదు. కానీ కొంచెం ఫింగర్ ప్రింట్స్ పడతాయి కాబట్టి గుడ్డతో తరచూ తుడవాలి. కానీ శుభ్రంగా ఉన్నంత వరకు వావ్ ఎంత బాగుంటుందో. ఇది కాకుండా బ్లూ మరియు కార్బన్ బ్లాక్ వంటి కలర్స్లో కూడా అందుబాటులో ఉంది. ఫోన్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా అనిపిస్తుంది. చేతిలో పట్టుకోవడంలో సైజ్ ఉన్నా కూడా ఇవాళ చాలా కామన్ అయిపోయింది. ఇదే ఒక విషయం, కొన్ని పాయింట్లలో హెడ్ఫోన్ జాక్ లేదు. కాబట్టి మీరు హెడ్ఫోన్ వాడాలంటే అదనంగా సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. స్లాట్ హైబ్రిడ్గా ఉంది. అంటే మీరు 2 సిమ్ కార్డులు వాడుకోవచ్చు. ఒక మైక్రో ఎస్డి కార్డ్ ప్రొఫెషనల్ ప్రిఫరెన్స్ అయినా చాలామంది డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ను ఇష్టపడతారు. దీని వెయిట్ సుమారు 217 గ్రాములు. పెద్ద ఫోన్లకు అనుగుణంగా చేతిలో దీని బ్యాలెన్స్ చాలా బాగుంది. ఒకవైపు ఎక్కువ బరువు అనిపించదు. ఇంకా ఒక ముఖ్యమైన రేటింగ్ కూడా ఉంది. ట్రస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ అంటే చిన్నపాటి వర్షం లేదా నీటితో సమస్య ఉండదు. కానీ మీరు దీన్ని నీటిలో తీసుకెళ్లడం లేదా వర్షంలో బహిరంగంగా నడవడం మంచిది కాదు. అది పాడవుతుంది. డిస్ప్లేపై గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి చిన్నపాటి స్క్రాచ్ల నుంచి కూడా రక్షణ ఉంటుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. 7Gలో మీకు ఒక భారీ 6.9 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. సైజులో ఇది దాదాపు ఒక చిన్న టాబ్లెట్లా అనిపిస్తుంది. రిజల్యూషన్ 2340 మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ డిస్ప్లేను ప్రత్యేకంగా విషయం ఏమిటంటే దీని ఒక 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు 288 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్. ఇప్పుడు 144 హెర్ట్జ్ అంటే ఏమిటి అనేది చూద్దాం. సాధారణంగా చెప్పాలంటే మీరు ఫోన్ కాల్ చేస్తే, యాప్స్ ఓపెన్ చేస్తే లేదా గేమ్స్ ఆడితే అన్నీ చాలా స్మూత్గా కనిపిస్తాయి. ఒక్కసారి దీనికి అలవాటు పడితే 60 హెర్ట్జ్ ఫోన్ మీకు స్లో మోషన్లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్ అనుభవం, ముఖ్యంగా సోషల్ మీడియా, కాలింగ్, గేమింగ్ కోసం. 288 శాంప్లింగ్ రేట్ అంటే ఫోన్ మీ టచ్ ఇన్పుట్ను చాలా వేగంగా రిజిస్టర్ చేస్తుంది. గేమర్స్కి ఈ ఫీచర్ చాలా కీలకం. ఎందుకంటే ప్రతి మిల్లీసెకండ్ తేడా గేమ్లో గెలుపు లేదా ఓటమిని నిర్ణయించవచ్చు. హెడింగ్లో మీరు ఈ రిఫ్రెష్ రేట్ను 144 హెర్ట్జ్గా మీ బ్యాటరీ లైఫ్ ప్రిఫరెన్స్ల ప్రకారం మార్చుకోవచ్చు. యూట్యూబ్లో కొన్ని హై క్వాలిటీ వీడియోలు చూస్తే కొంచెం సాచురేటెడ్ సైడ్స్ ఉంటాయి. ఇవి చాలా మందికి నచ్చుతాయి ఎందుకంటే అవి మరింత వైబ్రెంట్గా అనిపిస్తాయి. బయట 800 నిట్స్ బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఎండలో కూడా మీరు కంటెంట్ చూడడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. విజువల్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ డిస్ప్లేకు యూవీ సర్టిఫికేషన్ కూడా ఉంది, లో బ్లూ లైట్ ఎమిషన్ కోసం. దీనర్థం ఏమిటంటే మీరు రాత్రి ఎక్కువసేపు ఫోన్ వాడినా, కాలింగ్ చేస్తూ లేదా ఏదైనా చదువుతూ ఉన్నా మీ కళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రీ పర్ఫార్మ్ రిథమ్ టెండర్స్ కూడా ఉన్నాయి. ఇవి మీ కళ్లకు విశ్రాంతిని ఇస్తాయి. అందువల్ల డిస్ప్లే విషయంలో పోకో ఇక్కడ ఎవరూ ఇవ్వని అనుభూతిని ఇస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ అసలైన శక్తి గురించి మాట్లాడదాం. దాని ఇంజిన్ గురించి. పోకో 5Gలో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 3 చిప్సెట్ అమర్చారు. ఇది 16nm ప్రాసెస్పై తయారైన ప్రాసెసర్. అంటే ఇది పవర్ ఎఫిషియెంట్గా ఉండటమే కాకుండా మంచి పనితీరును కూడా ఇస్తుంది. ఇందులో అడ్రెనో 618G ఉంది. ఇది గ్రాఫిక్ హెవీ టాస్క్స్ మరియు గేమింగ్ను సులభంగా హ్యాండిల్ చేయగలదు. నా దగ్గర ఉన్న యూనిట్లో 8GB LPDDR5 ర్యామ్ ఉంది. ఇది మల్టీ టాస్కింగ్కి చాలిపోతుంది. మరియు అవును, ఈ ర్యామ్ను మీరు వర్చువల్గా 16GB వరకు పెంచుకోవచ్చు. ఇది హెవీ యూజ్కి ప్లస్ పాయింట్. స్టోరేజ్ కోసం ఒక 128GB 2.2 స్టోరేజ్ ఉంది. ఇది యాప్స్ మరియు ఫైళ్లను వేగంగా లోడ్ చేస్తుంది. కానీ అంతగా అభివృద్ధి ఉండదు. అంటుటు బెంచ్లో ఈ ఫోన్ దాదాపు 4,50,000 స్కోర్ సాధించింది.
ఇది ఈ ధర సెగ్మెంట్లో చాలా గౌరవనీయమైనది. అంటే రోజువారీ పనులు, సోషల్ మీడియా బ్రౌజింగ్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫోన్ చాలా స్పందనగా ఉంటుంది. ఇప్పుడు గేమింగ్ పనితీరు గురించి మాట్లాడితే, నేను దీనిపై చాలా టెస్టులు చేశాను. మొదటగా బీజీ ఫోన్ సులభంగా 40 లోక్ను మెయింటైన్ చేసింది. 25 నిమిషాల మ్యాచ్లో కేవలం 12 ఫ్రేమ్ డ్రాప్ మాత్రమే వచ్చాయి, అవి కూడా చాలా అరుదుగా. ఒకేషన్లో బ్యాటరీ డ్రెయిన్ కేవలం 5% మాత్రమే జరిగింది. ఫోన్ ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు మాత్రమే పడింది, అంటే వేడిగా కాకుండా కాస్త గోరువెచ్చగా మాత్రమే అనిపించింది. ఇది చాలా బాగుంది. డ్యూటీని నేను మీడియం హై సెట్టింగ్స్లో పరీక్షించాను, అక్కడ కూడా ప్రతి సెకనుకు ఫ్రేమ్లు స్థిరంగా ఉన్నాయి. టచ్ రెస్పాన్స్ బాగుండటానికి క్రెడిట్ 288 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్కి ఇవ్వాలి. జైరోస్కోప్ కూడా చాలా స్మూత్గా పనిచేస్తుంది, ఇది పోటీ గేమర్స్కి చాలా అవసరం. మీరు ఒక హార్డ్ కోర్ కాంపిటిటివ్ గేమర్ అయితే కొంచెం సెట్టింగ్స్ మార్చుకుంటే మీరు ఇంకా స్మూత్ అనుభూతిని పొందవచ్చు. గేమింగ్ విషయంలో ఈ కోకో MS1 ప్లస్ 5G మిమ్మల్ని నిరాశపరచదు. ఇప్పుడు చూద్దాం ఈ ఫోన్ ఫోటోలు, వీడియోలు ఎలా తీస్తుందో. వెనుక భాగంలో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. అందులో 10 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. దీని అపర్చర్ 1 అలాగే ఒక హెల్పర్ సెన్సార్ కూడా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. పగటి వెలుతురులో తీసిన ఫోటో చాలా మంచి డీటెయిల్తో వస్తుంది. రంగులు వైబ్రెంట్గా ఉంటాయి మరియు షార్ప్నెస్ కూడా బాగుంటుంది. డైనమిక్ రేంజ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. HDR మోడ్ ఆన్ చేస్తే ఇంకా మెరుగ్గా అవుతుంది. దాంతో షాడోస్ మరియు హైలైట్స్ రెండింటిలోనూ డీటెయిల్ కనబడుతుంది. పోర్ట్రైట్ మోడ్లో ఎడ్జ్ డిటెక్షన్ దాదాపు ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీ జుట్టు కొంచెం అల్లకల్లోలంగా ఉన్నా లేదా బ్యాక్గ్రౌండ్ చాలా కాంపాక్ట్గా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే బ్లర్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. లో లైట్ పనితీరు విషయానికి వస్తే మిడ్ రేంజ్ ఫోన్లలో సాధారణంగా ఉండేలా కొంత డీటెయిల్ లోపం కనిపిస్తుంది. కానీ నైట్ మోడ్ ఉపయోగిస్తే చాలా మెరుగుదల కనిపిస్తుంది. నైట్ మోడ్ కొంచెం సమయం తీసుకుంటుంది. ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్లో నాయిస్ తగ్గిపోతుంది మరియు బ్రైట్నెస్ పెరుగుతుంది. కాబట్టి రాత్రి ఫోటో కోసం నైట్ మోడ్ తప్పకుండా ఉపయోగించండి. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే రియర్ కెమెరాతో మీరు రెజల్యూషన్లో ఫ్రేమ్ పర్ సెకండ్ వరకు వీడియో రికార్డ్ చేయవచ్చు. ఇదిలో కూడా ఉంది. ఇది వీడియోలను కొంచెం స్థిరంగా ఉంచుతుంది, ప్రత్యేకంగా మీరు నడుస్తూ రికార్డ్ చేస్తున్నప్పుడు. కానీ అవును, ఇందులో అల్ట్రా వైడ్ కెమెరా లేదు. ఇది ఈ మధ్య చాలా ఫోన్లలో వస్తోంది. ఈ ధర పరిధిలో ఇది ఒక అంగీకారయోగ్యమైన ట్రేడ్ ఆఫ్. ఫ్రంట్ కెమెరా మరియు డే లైట్లో చాలా సోషల్ మీడియా రెడీ సెల్ఫీలు ఇస్తుంది. నేచురల్గా కనిపిస్తాయి మరియు డీటెయిల్ కూడా బాగా వస్తుంది. వీడియో కాల్స్కి కూడా ఇది బాగానే పనిచేస్తుంది. నేను కొన్ని నమూనా ఫోటోలు మరియు వీడియోలను గూగుల్ డ్రైవ్లో పెట్టాను. వాటి లింక్ను మీకు వివరణలో అందిస్తాను. మీరు స్వయంగా జూమ్ చేసి విశ్లేషించి ఈ కెమెరా మీకు ఎలా అనిపిస్తుందో చూడవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్కి ఉన్న అతిపెద్ద USP అంటే బ్యాటరీ. ఇందులో మీకు ఒక భారీ బ్యాటరీ లభిస్తుంది. ఇది బ్యాటరీ కాదు, పవర్ ట్యూబ్ లాంటిది. సాధారణ వాడకానికి మీరు సులభంగా 10 గంటల టైం పొందగలుగుతారు. అంతేకాదు, ఒక రోజు కాదు, హెవీ యూస్కి కూడా. బాగా వాడినా కూడా మీకు 2 రోజుల వరకు బ్యాకప్ రావచ్చు. ఇంకా ఈ విషయాలు అన్నీ మీ మీద ఆధారపడి ఉంటాయి. ప్రతి వ్యక్తి వాడకం వేరు వేరు ఉంటుంది. ఇది ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్లకు, లేదా ఛార్జింగ్కు టైం లేకపోయే వాళ్లకు, లేదా బ్యాటరీ గురించి టెన్షన్ పడకుండా ఉండాలనుకునే వాళ్లకు పర్ఫెక్ట్. ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. నేను దీని ఛార్జింగ్ టెస్ట్ చేశాను. ఫోన్ 8 నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి సుమారు 1 గంట 47 నిమిషాలు పట్టింది. కొంచెం బ్రేక్ డౌన్ చూస్తే 15 నిమిషాల్లో ఇది 28% వరకు ఛార్జ్ అవుతుంది. 30 నిమిషాల్లో సుమారు 50% వరకు, 60 నిమిషాల్లో దాదాపు 80% వరకు ఛార్జ్ అవుతుంది. అందువల్ల మీకు త్వరగా ఫోన్ ఛార్జ్ చేయాల్సి వస్తే అరగంటలోనే మీకు అరరోజు బ్యాకప్ లభిస్తుంది. పోటీలో కొన్ని బ్రాండ్లు 67 వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాయి కాబట్టి వాటి ముందు 33 వాట్స్ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. కానీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడంలో ఈ స్పీడ్ కూడా చాలా బాగుంది. ఇంకొక ఆసక్తికరమైన ఫీచర్ ఇచ్చారు. ఈ ఫోన్లో 16 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. అంటే మీరు ఈ ఫోన్తో ఇతర ఫోన్లు, స్మార్ట్ వాచ్ లేదా ఎయిర్బడ్స్ను కూడా ఛార్జ్ చేయవచ్చు. అత్యవసర సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా పోకో వారి క్లెయిమ్ ప్రకారం దీని బ్యాటరీ 1600 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా తన 88% సామర్థ్యాన్ని నిలుపుకుంటుంది. అంటే మీరు దీన్ని ప్రతిరోజు ఛార్జ్ చేసినా కూడా 6 సంవత్సరాల తర్వాత కూడా ఒక పూర్తి రోజు బ్యాకప్ సులభంగా లభిస్తుంది. ఇది చాలా ఇంప్రెసివ్ క్లెయిమ్. ఇది దీని దీర్ఘకాలిక నమ్మకాన్ని చూపిస్తుంది. మరి సాఫ్ట్వేర్ అనుభవం విషయంలో ఈ ఫోన్ మీపై ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇటీవల పోకో 2 సంవత్సరాల మెజరెస్ అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల పర్చేస్గా ప్రామిస్ చేసింది. ఇది చాలా మంచి విషయం. iProOS చాలా క్లీన్గా, ఆప్టిమైజ్డ్గా ఉంది.
బ్లోవేర్ ముందు మాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది మరియు యాప్ ఓపెన్ అయ్యే స్పీడ్ కూడా చాలా బాగుంది. కానీ ప్రతి ఫోన్లా పోకోకు కొన్ని సొంత విషయాలు ఉంటాయి. వాటిపై ఒకసారి చూద్దాం. 7000 mAh బ్యాటరీ ఈ ఫోన్లోని అతిపెద్ద హైలైట్. దీనివల్ల నాకు బ్యాటరీ గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు. యూజర్లకు ఇది 144 హెడ్జ్ హార్డ్ ప్యానెల్, పెద్ద డిస్ప్లే, హై రిఫ్రెష్ రేట్ మరియు హైటెమ్ హీటింగ్ కాలింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. గేమింగ్ మరియు ఓవరాల్ యూఐ అనుభవాన్ని ఫ్లూయిడ్గా చేస్తుంది. అలాగే డోర్ విజిబిలిటీ కూడా బాగుంది. సాలిడ్ గేమింగ్ పనితీరు ఉంది. డ్రాగన్ జనరేషన్ 3 మరియు 619 జీపీతో బీజీ సి ది మొబైల్ వంటి గేమ్స్ కూడా కంఫర్టబుల్గా మంచి ఫ్రేమ్ రేట్స్తో నడుస్తాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ హైపర్ 2.0. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఉంటుంది. తక్కువ బ్లోట్వేర్తో పాటు 2 సంవత్సరాల ఓఎస్ అప్డేట్స్ హామీని మోడల్ మరియు స్మూత్గా ఇస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్లాక్ చేయడంలో చాలా వేగంగా, నమ్మదగినదిగా ఉంటుంది. ఐపీసీటీ ఫర్ రెసిస్టెంట్. ఇది తేలికగా ఉంటుంది. నీటి చినుకులు మరియు ధూళి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఫోన్లో ఒక అదనపు రక్షణ పొర లోపం లేదా ఎక్కడ ఉందో చెప్పాలి. ఇప్పుడు చాలా ఫోన్లలో అల్ట్రా వైడ్ లెన్స్ లభిస్తుంది, కానీ ఇందులో అది లేదు. ల్యాండ్స్కేప్ మరియు గ్రూప్ ఫోటోల కోసం కొంత లోపం అనిపించవచ్చు. 33 వాట్ ఛార్జింగ్. ఈ ఫోన్ బ్యాటరీకి కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు, ఎందుకంటే పోటీ ఫోన్లలో కొన్ని 60 వాట్ లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నాయి. వాటి ముందు ఇది కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. ప్రతి ఫోన్లో ఏదో ఒక రాజీ ఉంటుంది, కానీ ఇందులో ఉన్న రాజీలు వీటి ముందు చిన్నవిగా అనిపిస్తాయి. అయితే మిత్రులారా, ఇప్పటివరకు మీకు బుక్ 5G ఎలా అనిపించింది? దాని ఏ ఫీచర్ మీకు ఎక్కువగా ఉపయోగకరంగా అనిపించింది? కెమెరా క్వాలిటీనా లేక ఎక్కువ బ్యాటరీనా? కామెంట్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా సహాయపడుతుంది. మరియు అవును, వీడియో నచ్చితే లైక్ బటన్ను నొక్కడం మర్చిపోకండి. అలా చేస్తే యూట్యూబ్ అల్గోరిథం ద్వారా మా రివ్యూ మరింత మందికి చేరుతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఇది ఒక చాలా బ్యాలెన్స్డ్ మరియు విలువైన ఫోన్. మీరు ఒక హెవీ యూజర్ అయితే, అంటే రోజంతా దీన్ని వాడేవారు, పొడవైన వీడియోలు చూస్తారు లేదా రోజంతా సోషల్ మీడియా, యూట్యూబ్లో ఉంటారు అయితే, దీని భారీ బ్యాటరీ మీకు ఎలాంటి టెన్షన్ ఇవ్వదు. మీరు సులభంగా ఒక రోజు పూర్తిగా వాడుకోవచ్చు, బహుశా 2 రోజులు కూడా. కెమెరా విషయంలో మీ అంచనాలు అంతగా ఉండకూడదు. ఇది ఫ్లాగ్షిప్ స్థాయి కెమెరా కాదు, కానీ పగటి వెలుతురులో మరియు సోషల్ మీడియా అప్లోడ్లకు దీని డీటెయిల్స్, కలర్స్ చాలానే ఉంటాయి. గేమింగ్ విషయంలో కూడా ఇది మిమ్మల్ని నిరాశపరచదు. మీరు మీకు ఇష్టమైన ఆటలు ఆడగలుగుతారు. మొత్తంగా ఒక 144 హెడ్జ్ స్క్రీన్ కాంబినేషన్ ఈ ధరలో చాలా అరుదైనది. ఈ ఫోన్ పెద్ద డిస్ప్లే, ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్మూత్ పనితీరు కోరుకునే వారికి, బ్యాంక్ బ్రేక్ చేయకుండా కావాలనుకునే వారికి, ఇది ఒక ఆల్రౌండర్, డైలీ యూజ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం సాలిడ్ సొల్యూషన్ ఇస్తుంది. అయితే మిత్రులారా, నేను మీకు ప్రతి కోణాన్ని వివరంగా చెప్పాను. ఇప్పుడు నిర్ణయం మీదే. మీ తదుపరి ఫోన్ ఇదే అవుతుందా? దీని బ్యాటరీ లైఫ్, డిస్ప్లే, పనితీరు మీను ఆకట్టుకున్నాయా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. మీ కామెంట్లు మాకు ప్రోత్సాహం ఇస్తాయి, అలాగే మన కమ్యూనిటీకి కూడా సహాయపడతాయి. ఇంకా మీరు ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఎందుకంటే మీరు స్పందిస్తేనే మేము మరిన్ని కొత్త ఫోన్లను ఇలానే నిజమైన రియల్ వరల్డ్ టెస్టింగ్తో మీకు అందిస్తూనే ఉంటాం. మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నమస్కారం.